హాయ్ అండి. ఈరోజు ఒక అందరూ పెంచుకోగలిగిన ఒక ప్లాంట్ గురించి చెప్తున్నానండి. ఇదండి ఫ్లవర్స్ చూసారు కదండి, ఒకసారి చూడండి. దీన్ని స్వీట్ లెమన్ అంటారండి. ఇదండి ఫ్రూటింగ్ చూడండి, స్వీట్ లెమన్. ఇదేంటంటే అన్ని నిమ్మకాయలకి ఇట్లకి ఏంటంటే తొక్క తీసి తింటారు కదా. ఇదండి ఈ ప్లాంట్కి వచ్చేసరికి స్వీట్ లెమన్ అంటారు కదా. ఇది తొక్కతో తినేవచ్చు అండి. చాలా మెడిసినల్ వాల్యూ గల ప్లాంట్ ఇది. ఇదిగోండి చూడండి, ఇలా తొక్కతోనే తినేయచ్చు. అంటే ఇది కాపు అయిపోయింది, లాస్ట్లో ఎండింగ్లో వచ్చి ఉన్న చిన్న కాయలు ఇవి. ఇదేంటంటే లో మెయింటెనెన్స్ అండి. ఇది మీరు ఒక్కసారి స్టార్టింగ్లో తీసుకొచ్చుకొని సాయిల్ అదే మట్టి మిశ్రమం కలుపుకొని ఒక్కసారి కానీ ప్లాంట్ పెట్టేస్తే తర్వాత మీరు అసలు వాటరింగ్ కూడా అవసరం లేదండి. వాటరింగ్ కూడా ఎలాగంటే బాగా ఇదిగోండి, చూసారా, ఇలా తడి ఉన్నా అవసరం లేదండి. వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా చాలండి. దీంట్లో ఏంటంటే ఈ స్వీట్ లెమన్కి వాటర్ చాలా తక్కువగా ఇవ్వాలండి. సాయిల్ బాగా ఆరిపోతేనే కానీ వాటర్ అవసరం లేదండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. స్వీట్ లెమన్స్ అండి చాలా ప్రతి ఒక్కరు అంటే మా గార్డెన్లో పెంచుకోవాలనుకుంటున్నామండి, మాకు టైం కుదరదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ప్లాంట్స్ సిట్రిక్ జాతికి చెందిందండి. చూడండి, పూత కాపు, ఒకవైపు కాయ ఉంది. ఎప్పుడు ఆల్ టైం ఉంటుందండి మనకి, ఎప్పుడు కాయ పూత కంపల్సరీ ఉంటుంది. ఇది చూసారు కదండి, మామూలుగా రాదండి అసలు. కాపు అయితే ఎప్పుడు ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అంటే తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీగా మామూలుగా విత్తనంతో వచ్చిన మొక్కలు కాకుండా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని అడిగి తీసుకోండి. మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి తొందరగా కాపు రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఇది ఒకటి ఫాలో అవ్వాలండి. ఇది టిప్, ఇది కనుక్కొని తీసుకోండి. లేకపోతే ఏంటంటే చాలా టైం పట్టేసేదండి. విత్తనం నుంచి వచ్చిన మొక్క అయితే మీకు కాపు రావాలంటే చాలా లేటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి మనకు అంత ఓపికలు ఉండే ఎవరు లేరండి. అందువల్ల నేను చెప్తున్నా ఏంటంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే వాళ్ళు ఇస్తారండి, ఆ గ్రాఫ్టెడ్ ప్లాంటే తెచ్చుకోండి. ఇదండి చూసారు కదా, సాయిల్ ఇలా ఉండాలండి. ఏదండి చూసినా మట్టి అంటుకోలేదు, చూసారా, చేతులకి మట్టి ఉండదు. మట్టి ఉండలేదంటే సాయిల్ మంచిది ఉండాలి, ఇలా పోరస్గా ఉండాలి మట్టి. బంక మట్టి ఉండకూడదు. బంక మట్టి ఉందనుకోండి మీ ఏరియాలో అదే దొరుకుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఇసుక లేకపోతే ఇది ఉంటుంది కదండి, ఊక అంటారు కదా, ఊక పొట్టు అలాంటిది కానీ మిక్స్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మీకు ఆ బంకతనం తగ్గిద్ది. ఓకేనే, ఇలా చేసుకొని మొక్క పెట్టుకోండి. సాధ్యమంతో ఎర్రమట్టి అయితే చాలా మంచిదండి. లేకపోతే మీ ఏరియాలో దొరికే దాన్ని బట్టి నల్ల మట్టి అయితే పర్వాలేదు. బంక మట్టి అయితే మాత్రం అలా మిక్సింగ్ చేసుకొని ఈ మొక్క ఇలా పెట్టేసుకోండి. మీకు పూత కాపు కూడా బాగా వస్తుంది. అసలు మీకు అసలు దీనికి ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, రోజు శ్రమించాల్సిన పని ఉండదు. మీకు పూత కాపు ఎప్పుడు ఉంటుందండి. ఇలాంటి ఒక మొక్క తెచ్చుకోండి. రేపు ఇంకొకటి ఎగ్జాటిక్ ప్లాంట్ అండి, అసలుకి చాలా రేర్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ గురించి ఇంకో వీడియో చేస్తాను. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి, రేపు చేస్తాను. చాలా ఎగ్జాటిక్ ప్లాంట్ అండి, రేర్ ప్లాంట్ అది, మనకి ఇక్కడ దొరకదు. ఆ ప్లాంట్ గురించి చెప్తాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.